నువ్వు కూలి పనికి వెళ్తే నీకు డబ్బులు రావు. ఓన్లీ కలెక్టర్కే డబ్బులు ఇస్తారు. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ జాబ్ చేసి పిచ్చిగా ఉందా నా మాటలు? కొన్ని మాటలు ఇలాగే ఉన్నాయి. జ్ఞాని అయితే మాత్రమే నేను నడిచే మార్గమే గొప్పదే. శివుడు ముక్తి ఇవ్వలేడు, విష్ణు ముక్తి ఇవ్వలేడు. అభిషేకం చేస్తున్నావా, నువ్వు ఉన్నావా లేవా అన్న స్థితిలోకి వెళ్ళి, లేకపోతే నీకు రాదు ముక్తి అన్న మాట. నీకు చెత్తనా కొడుకులు ఎక్కడ చూసింది 63, 64 నాకు సుగంధం అన్న మాట పట్టుకొని శివలింగం మీద రాళ్ళు వేసాడు. అమ్మాయికి పాటల ద్వారా ఎవడు చెప్పాడు రా? శివుడు చెప్పాడా నీకు వచ్చి? అది నీకు ఉండాల్సింది ప్రేమ, అది కాదా అద్వైతం? సంకనాగిపోతావు. హరి ఓం తత్సత్. నువ్వు కూలి పనికి వెళ్తే నీకు డబ్బులు రావు. ఓన్లీ కలెక్టర్కే డబ్బులు ఇస్తారు, కలెక్టర్ జాబ్ చేసిన వాళ్ళకే. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితేనే నీకు డబ్బులు ఇస్తారు. పాటలు పాడే వాళ్ళకి డబ్బులు ఎవరు? ఇది నిజం. ఇది ఓన్లీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకే డబ్బులు ఇస్తారు. ఇంకెవరికి డబ్బులు ఎవరు? ఏ పిచ్చిగా ఉందా నా మాటలు? మన లోకంలో కొంతమంది మాటలు ఇలాగే ఉన్నాయి. నువ్వు జ్ఞాని అయితే మాత్రమే నీకు ముక్తి వస్తుంది. నేను నడిచే మార్గమే గొప్పదే. నువ్వు శివుడిని పూజిస్తున్నావా? నేను వైష్ణవుడిని. శివుడు ముక్తి ఇవ్వలేడు, శివుడు వైష్ణవుడి కన్నా తక్కువ. నువ్వు వైష్ణవుడువా? విష్ణు ముక్తి ఇవ్వలేడు, ఈశ్వరుడే ఇవ్వగలడు. అభిషేకం చేస్తున్నావా? నువ్వు ఇంకా లో లెవెల్. నువ్వు అభిషేకంతో నువ్వు దేవుని చేరతావని ఎలా అయిపోతావు? నీ ముక్తి మోక్షం ఎలా వచ్చేస్తుంది? అభిషేకాలతో రావు. నువ్వు ఇది లోయెస్ట్ లెవెల్. మేము అద్వైతులం. నువ్వు మెల్లో రుద్రాక్షలు అయ్యి వేసుకుంటే నీకు ముక్తి రాదు. నువ్వు గంటలు జ్ఞానం చేస్తేనే, జ్ఞానం చేసి నువ్వు ఉన్నావా లేవా అన్న స్థితిలోకి వెళ్ళిపోతేనే నీ ముక్తి వస్తుంది, లేకపోతే నీకు రాదు. ముక్తి అన్న మాట నీకు లభించదు, నీది లోయెస్ట్ లెవెల్ అంటున్నారు కొంచెం చెత్తనా కొడుకులు ఎక్కడ చూసినా. బోల్డ్ మంది 63, 64 నాకు సరిగ్గా నెంబర్ మర్చిపోయాను. నాయనార్లు అందరూ ముక్తి ఎలా పొందారురా మరి? ఒక ఆయన గుగ్గులు వేసి సుగంధం అన్న మాట పట్టుకొని ఆయన ఎక్కడున్నా గుగ్గులు వేసుకొని ఆ వాసన వస్తే శివుడు వచ్చేసాడు అనుకున్నాడు. ఆయన దృష్టి ఎప్పుడు శివుడి మీదే పెట్టాడు. అతన్ని నమ్మింది పట్టుకొని నాకు శివుడు వచ్చేసాడా, ఆయన నా ముక్తి ఇస్తాడు, వచ్చేసాడు అనుకున్నాడు ఆయన. అంతే. ఇంకొక ఆయన శివలింగం మీద రాళ్ళు వేసాడు. ఆయనకు పూలు వేసడం కుదరక అతనికి ముక్తి ఇవ్వలేదు ఆ దేవుడు. ఆయనలోనే కల్పించుకున్నాడు. ఈ గుగ్గిల నాయనాన్ని కల్పించుకున్నాడు ఆయనే. అన్నమయ్యకి పాటల ద్వారా ముక్తినిచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఏం ముక్తులు కాదా? అంటే యోగ మార్గము, జ్ఞాన మార్గము మాత్రమే ముక్తిస్తుందా నీకు? ఈ మార్గంలో నువ్వు వెళ్తే ముక్తి పొందలేవు, చాలా లోయెస్ట్ లెవెల్లో ఉన్నావు. నువ్వు కొండల్ని సాధన చేస్తేనే నీకు ముక్తి, నువ్వు యోగం చేస్తేనే నీకు ముక్తి. నీకు ఎవడు చెప్పాడు రా? శివుడు చెప్పాడా నీకు వచ్చి? నీ భావం ముఖ్యం. నువ్వు ఏ భావంతో నీకు శివుడు వచ్చి నీలో చేర్చేసుకుంటాడన్న భావం నీకు గట్టిగా దృఢంగా ఉందో, భగవంతుడి మీద నీకు ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ, భక్తి, ధర్మంతో నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నావంటే నీకు ముక్తి పక్కాగా ఇస్తాడు దేవుడు. నువ్వు ఎవరి మాటలు, ఈ పిచ్చి మాటలు ఎవరి మాటలు నమ్మక్కర్లేదు. నువ్వు జ్ఞాని అయితేనే నీకు ముక్తి. జ్ఞాని అంటే ఏంటి? నేను పూజించే దేవుడు అంతటా ఉన్నాడని చూడడమే జ్ఞాని అంటే. ఆయన నీకులాగా నాకులాగా వేరుగా లేడు, నీ రూపంలో, నా రూపంలో, అందరి రూపంలో తిరుగుతున్నాడు అన్న దృష్టి వచ్చేసింది అనుకో, అది జ్ఞానే, అది అద్వైతమే. అది కాదా అద్వైతం? నువ్వు భగవంతుడి యందు పూర్ణ దృష్టితో, భక్తితో ఉన్నావా, నీకు ముక్తి ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఏ మార్గం పట్టుకున్నా, నువ్వు పువ్వులతో పూజించినా నీకు ముక్తి వస్తుంది, నువ్వు అభిషేకం చేసినా నీకు ముక్తి వస్తుంది, లేదా ఇవేమీ చేయకుండా ఆయన మీద ప్రేమ దృష్టితో చూసినా నీకు ముక్తి వస్తుంది. నువ్వు ఎవరి మాటలో నమ్మక్కర్లేదు.
నువ్వు ఏ ఏ మార్గాల్లో నన్ను పూజిస్తున్నావో నీ ఆ ఆ మార్గాల్లో నీకు నేను దొరుకుతానని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. అనేక మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్నారన్న ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, జ్ఞానికే కాదు ముక్తి అంటే కలెక్టర్కి, సాఫ్ట్వేర్ వాడికే కాదు డబ్బులు ఇచ్చేది. నువ్వు కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తే ఏ పనికైనా డబ్బులు వస్తాయని అందుకే ఉదాహరణ చెప్పాను. నీ కష్టం ముఖ్యం డబ్బులు రావడానికి. అలాగే నీ భక్తి, వైరాగ్యం, నీ ప్రేమ ముఖ్యం దేవుడికి నువ్వు ముక్తి పొందడానికి. తప్ప ఈ మార్గం చేస్తేనే పొందుతాం, ఆ మార్గం చేస్తేనే పొందుతాం అన్న పిచ్చి మాటలకు మోసపోకుండా నీకు దేవుడిని ఎలా భజించుకోవాలి, ఎలా పూజించుకోవాలనుకుంటే నీకు దేవుడు ఆ ఆ మార్గాల్లో నీకు ముక్తినిస్తాడు ఖచ్చితంగా. ఈ పిచ్చి వెధవల మాటలు నమ్మకం, సంకనాగిపోతావు.